హాయ్ అమ్మా, మీ అందరికీ మళ్ళీ మేము ఎందుకు వచ్చేసాను. నేను మీ భారతిని. ఇదిగోమ్మా, నేను తయారు చేసేది పానీపూరి తయారు చేస్తున్నాను. ఇంట్లోనే పానీపూరి తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్ళి తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్ పడట్లేదు కదమ్మా. అందుకని ఇంట్లో చేసి పెడతానని చెప్పేసి ఎప్పుడు నేను ఇలాగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి. కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ముందుగా చూపిస్తున్నాను. ఒక కప్పు బఠానీ తీసుకున్నానమ్మా, నానబెట్టేశాను రాత్రి. ఇవి నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఉడకబెట్టడానికి రెడీగా ఉన్నాను. ఒక ఆలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఎందుకంటే పానీకి కావాల్సింది, కూరకి కావాల్సింది. అలాగే ఒక ఎగ్ అంత చింతపండు, 2 పచ్చిమిరపకాయలు, అంటే పానీకి ఒక మిరపకాయ ప్లస్ కూరకు ఒక మిరపకాయ తీసుకుంటాము. ఒక 2 టమాటాలు. అట్లాగే ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానమ్మా. అలాగే దీనికి కూడా ఒక చాట్కి, మా పానీకేమో ఇది తీసుకున్నానమ్మా. ఇందులో పానీలో కలుపుతాను. ఇవన్నీ ఇప్పుడు వేపుతాను అనమాట. పూరి అన్నీ కూడా వేపుతాను అనమాట. పూరి అన్నీ వేపేసిన తర్వాత అప్పుడు పిల్లలకి అందులో మనకి పెట్టడానికి బాగుంటుంది. మళ్ళీ మనం రెడీమేడ్ కొనుక్కున్నా వేస్ట్ కదా. అలా ఇవన్నీ నేను ఇలా రెడీమేడ్ కొనుక్కున్నానమ్మా. ఇలాగ ఒక ప్యాకెట్ కొనుక్కున్నాను. ఇవి కూడా త్వరలో మీకు తయారు చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇది కూడా పెద్ద కష్టమేం కాదు కదా, పిల్లలతో కుదరట్లేదని నేను తెప్పించడం జరిగిందనమాట. ఇక ఇది కూడా నేను వేపుతాను. మళ్ళీ నేను ఒక 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది చేశాను కొత్తిమీర, పుదీనా మిక్సీ చేసి చింతపండు వాటర్ తీసి వడకట్టేసానమ్మా. ఇలా డస్ట్ వస్తుంది, ఇలా తీసేయాలి. తర్వాత కొంచెం చాట్ మసాలా, కొంచెం మనం కొద్దిగా కొంచెం ఇది వేసుకుంటే చాలమ్మా, అంతే. అది వేసి కలపాలి. అదేంటంటే ఇది మార్కెట్లో అమ్ముతారనమాట, మనకి పానీ మసాలా అని చెప్పి. ఇది కొంచెం, ఎంతో కాదు, కొంచెం వేసుకోవాలి, అంతే. అది తర్వాత ఇది మనం కలుపుకోవచ్చు. ఇది కలుపుకుంటూ మనం పక్కన కూర వేసేసుకుందామా, కూర చేసుకుందాము. ఇదిగో ఇలా కలిపేసుకోవాలి. బయట అమ్మే కుండలో పెడతారు కదా వాటరు, ఇదే చింతపండు నీళ్ళు. వాళ్ళు కూడా పుదీనా అవన్నీ వేస్తారు. తర్వాత ఇవమ్మా కూర వేస్తున్నాను. ఇక్కడ ఆలు కట్ చేసి ఇందులో వేసేసానమ్మా, బఠానీలో వేసేసాను. కొంచెం వాటర్ పోసాను, కొద్దిగా సాల్ట్ వేసాను. మళ్ళీ తర్వాత మనం సాల్ట్ వేసుకోవచ్చు, కొంచెం దాంట్లోకి పట్టడానికి వేసాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇది ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వచ్చేదాకా ఉంచేస్తానమ్మా. ఉంచేసిన తర్వాత ఇక్కడ పక్కన ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ ఏంటంటే పూరి వేపడానికి. అది వేపిన తర్వాత అంతా రెడీ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసుకుంటాము. అన్నీ కట్ చేసుకొని, ఇవన్నీ కట్ చేసుకొని, ఇది కూడా ఈ 2 కలిపి మనం మిక్సీ చేయాలి. పుదీనా, కొత్తిమీర మిక్సీ చేసుకోవాలి. అది కూడా మీకు చెప్తాను, చూపిస్తాను. సరేనమ్మా, మళ్ళీ చెప్తా. ఇలా ఇవన్నీ వేపేసుకుని పక్కన పెట్టుకుని, ఈ లోపల బఠానీ రెడీ అయిపోద్ది కదమ్మా. ఆలు కూడా తొక్క తీసేసుకొని బఠానీ చక్కగా ఇలా పట్టుకుంటే విడిపోయేలాగా బఠానీ చేసేసుకున్న తర్వాత అవి 2 పిసికేసుకోవాలి. చెప్తాను, చూపిస్తాను మళ్ళీ మీకు ఇంకొకసారి. ఇప్పుడు ఇవి చూస్తారని, నేను ఎలా చేస్తున్నానో, ఈ పూరి ఎలా చేస్తానో చూస్తారని మళ్ళీ మీకు చూపిస్తున్నాను వీడియో ద్వారా. ఇది వేస్తున్నానమ్మా. పక్కన బఠానీ అవుతుంది, విజిల్స్ వస్తున్నాయి. ఇక పానీపూరి ఇలా వేస్తున్నాను అనమాట. వేస్తున్నానమ్మా, బటర్ వేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే బటరు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, బటర్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. అది నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసేస్తున్నాను. అది కాగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలమ్మా. ఉల్లిపాయ ముక్కలు వేగాలమ్మా. వేగిన తర్వాత అప్పుడు మనం టమాటాలు వేసుకుందాము. అంతవరకు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అందులో ఆల్రెడీ బఠానీలో సాల్ట్ వేసాము. వాళ్ళు అలవాటు కదమ్మా, ఆలు కూడా చేసేసి ఇందులో రెడీ చేస్తారు పిల్లలిద్దరూ. వాళ్ళకి అలవాటు వల్ల ఆలుగడ్డ అంతా మొత్తం కుమ్మేశారు. ఈ బఠానీలో కూడా వేసేసి క్లీన్గా చక్కగా చేసేసి రెడీ చేసి పెట్టారు పిల్లలిద్దరూ. ఇప్పుడు మనం దీనికి వచ్చేద్దామమ్మా. ఇప్పుడు ఏంటంటే కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. మనకి ఇంకొంచెం కావాలి అనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నెయ్యి రెడీగా ఉంటుంది ఎప్పుడు మాకు. కొద్దిగా 1 స్పూన్ అంతే. తర్వాత
ఇది టమాటాలు వేసేద్దామమ్మా. టమాటాలు ఎక్కువ, ఉల్లిపాయలు ఎక్కువ ఎర్రగా ఏగక్కర్లేదమ్మా. కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసేసుకోవచ్చు. ఎందుకంటే కూర కోసం రెడీ చేస్తున్నాం కదా, ఇది కూర అందులో వేయడం కోసం రెడీ చేస్తున్నాం కనుక అందులో ఉడుకుతాయి కాబట్టి ఉల్లిపాయలు కొంచెం సేపు వేపితే చాలు, మరీ ఎర్రగా ఏగక్కర్లేదు. ఈ కొంచెం మాత్రం వేగి టమాటాలు మాత్రం బాగా మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం మనం అల్లం వెల్లి పేస్టు అవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అది కూడా బాగా వేగాలి. ఇది రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం బఠానీ ఇది ఉంది కదా, ఇది మంచిగా చేసుకొని ఉంచుకోవాలి. ఈ తర్వాత ఇది వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా మనం ఇది వేసుకోవాలి, అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎంతో అక్కర్లేదమ్మా, కొంచెం ఈ మాత్రం వేసుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. తర్వాత నేను ఇంట్లో గరం మసాలా పొడి నేను చేసుకుని ఉంచుకుంటానమ్మా. బాటిల్లో పోసుకుని ఉంచుకుంటాను, బయటది వాడను, మ్యాక్సిమం బయటది వాడను. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లి పేస్ట్ని వేపుదాం. మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం. కొంచెం పసుపు అమ్మ, కొంచెం కారం, కొద్దిగా చిన్నగా కారం, కొద్దిగా 1/2 టీ స్పూను అంతే, చిన్న స్పూను అంతే. అది తర్వాత మనకి గరం మసాలా కూడా అంతే, 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలు. గరం మసాలా కూడా అంతే, ఇంత చాలమ్మా, అంతే. చాలా బాగుంటుంది అది, ఎందుకంటే నేను సొంతంగా చేసుకుని పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది. అది అన్నిట్లో కూడా వేసుకోవచ్చు మనం చక్కగా, కూరల్లో, వెజిటేబుల్స్లో, నాన్ వెజ్లో అన్నిట్లో వేసుకోవచ్చు. అది నేను ఓన్గా తయారు చేసి పెట్టుకున్నాను. కొంచెం కష్టమే కానీ ఇది కొంచెం రిస్క్ అయినప్పటికీ కూడా బయటకు వెళ్తే తినేయచ్చు కదా అనుకోకూడదు. కానీ మనం చేసుకుంటే ఓన్గా చాలా బాగుంటుంది. అది అనిపిస్తుంది అంటే అబ్బా మనం ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఇదిగమ్మా, ఇదిగో ఇలాగా ఇదంతా కలిపేసి ఇందులో వేసేయాలి అంతే. బఠానీతో సంబంధించింది అనమాట కూర. ఇది ఇందులో వేసేసి కాస్త ఉడకనివ్వాలన్నమాట అంతే ఇలా. ఎందుకంటే ఇది కొంచెం మరీ గట్టిగా ఉండొద్దు, కొంచెం మరీ లూజ్గా ఉండకూడదు. మనం ఇలాగా దీన్ని కొంచెం కలుపుకుంటూ చేసుకోవాలి అంతే. ఇప్పుడు దీన్ని దగ్గరికి వచ్చేసిన తర్వాత పానీ రెడీ చేసాం కదా, ఇది వచ్చిన తర్వాత ఇంకా అది రెడీ అయిపోద్ది ఇంకా పిల్లలకి పెట్టేసి ఇచ్చేయడమే. ఇవి కూడా ఈ పూరీలు కూడా వేపాను, ఇవి కూడా చూడండి. మనకి కొంచెం కష్టమైనప్పటికీ కూడా అమ్మ ఇది ఏంటంటే మనం చేసుకుంటే చాలా బయట తినడం అని హెల్దీ మంచిది కాదు కదా, హెల్దీ ఫుడ్ కాదు. బయట ఏదోదో వాటర్ చేస్తారు అనే ఒక భయం నాకు. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాగానే నేను ఇలాగా వాళ్ళకి చేసి పెడుతూ ఉంటాను అనమాట. పిల్లలు కూడా నాకు చిన్న పిల్లలు అయినప్పటికీ హెల్ప్ చేస్తారు. వాళ్ళు 2nd క్లాస్ పిల్లలు, బాబు 1st క్లాసు అయినా కూడా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారనమాట. నాకు చేసి రెడీ చేసి పెడతారు. కొంచెం నేను రోజు స్నాక్స్ పిల్లలకి చేసి పెడుతూ ఉంటా వాళ్ళకి. మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోండి అమ్మా, మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. ఇలాగా చేస్తారు అందరూ, కాకపోతే ఏంటంటే ఇలాగా పూరి వేపుకోవడానికి అది టైం పట్టేస్తుందని అనుకుని కొంచెం బాగా అనుకుంటారు. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాము, ఉప్పు అది సరిపోయిందో లేదో. సరిపోయిందమ్మా, చాలా బాగా చక్కగా సరిపోయింది. అంటే కొంచెం ఇంత ఉప్పు ఉల్లిపాయలు వేసాను, ఇంత ఉప్పు ఏమో మనం ఆల్రెడీ బఠానీలో వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది నాకైతే. మీరు చూసుకొని వేసుకోండి అమ్మా అంతే. ఇదమ్మా రెడీ, పిల్లలకి పెట్టేస్తున్నాను, పిల్లలు తింటున్నారు. ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకొని ఇంకా ఇందులో వాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఈ వాటర్ అందులో వేసి పిల్లలకి ఇచ్చేయడమే. పిల్లలు చక్కగా తినేస్తూ ఉంటారు. ఇదో పట్టుకోండి,
మన బయట పానీపూరి బండి దగ్గరికి వెళ్తాం కదా, అలాగే సేమ్ పిల్లలు అలాగే తినేయచ్చు. తినండి, ఇలా చేసుకొని మీరు అందరూ కూడా చక్కగా తినండి అమ్మా, చక్కగా బాగుంటుంది. ఎందుకంటే ఓపిక్గా చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ మనం ఇంట్లో చేసుకుంటే మంచిది, ఎంతైనా తినొచ్చు. బయటకు వెళ్తే కొంచెం తిన్నామంటే పొట్టొబ్బరం వచ్చేస్తుంది, ఇక అమ్మో అమ్మో అనుకుంటాం అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎంత తిన్నా ఎన్ని తిన్నా ఏమీ అవ్వదు. అది సూపర్. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఓకేనా? అందరికీ చెప్పాలి అందరికీ అద్దరిపోయింది. చాలా బాగుందని చెప్పాలి. చాలా బాగుంది.